హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పురాణాలు అండ్ కథలు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి క్షీరసాగర మథనం. దేవతలు అమృతం పొందడానికి క్షీరసాగర మథనం జరుపుతారు. క్షీరసాగర మథనం ముఖ్యంగా భాగవతంలో ప్రస్తావించబడుతుంది. ఇదే గాథ రామాయణంలోని బాలకాండలోను మరియు మహాభారతంలోని ఆదిపర్వంలోను కూడా చెప్పబడింది. ఇదే ఇతిహాసము పురాణాలలో కూడా చెప్పబడింది. క్షీరసాగరం అంటే పాల సముద్రం. శాస్త్రంలో క్షీరసాగరం లేదా పాల సముద్రం 7 మహాసముద్రాల మధ్య నుండి 5వది. ఇది క్రౌంచ అని పిలువబడే ఖండాన్ని చుట్టుముట్టింది. హిందూ గ్రంథాల ప్రకారం దేవతలు మరియు అసురులు ఈ మహాసముద్రాన్ని మథనం చేయడానికి సహస్రాబ్ది అంటే 1000 సంవత్సరాల పాటు కలిసి పనిచేసి అమర జీవితానికి ఉపయోగించి అమృతాన్ని పొందారు. క్షీరసాగరాన్ని విష్ణుమూర్తి తన సతీమణి అయిన లక్ష్మితో సహా తన సర్ప పర్వతం మీద శయనించిన ప్రదేశంగా వర్ణించబడింది. ఈ క్షీరసాగర మథనం జరగడానికి ముఖ్య కారణం ఏమిటంటే, ఒకరోజు స్వర్గరాజు ఇంద్రుడు తన దివ్య ఏనుగు మీద సవారీ చేస్తున్నప్పుడు ఋషి దుర్వాసుని కలిశాడు. ఆయనకు ఒక అప్సరస ఇచ్చిన ప్రత్యేకమైన పూదండనిచ్చాడు. దేవుడు ఆ పూదండను అంగీకరించి ఐరావతం తొండం మీద పెడతాడు. ఆ పూలకు బలమైన సువాసన ఉండడంతో కొన్ని తేనెటీగలను ఆకర్షించింది. తేనెటీగలతో విసిగిపోయి ఏనుగు ఆ పూదండను నేలపై పడేసింది. ఈ చర్య దుర్వాస ఋషిని కోపం తెప్పించింది. ఎందుకంటే ఆ పూదండ శ్రీ అదృష్టం, నివాసం మరియు ప్రసాదంగా పరిగణించబడింది. లక్ష్మీదేవి దేవతలను విడిచి సముద్రాలలోకి తిరిగి వెళ్ళిపోయింది. దుర్వాస ఇంద్రుడు మరియు అన్ని దేవతలకు శక్తి, సిరి మరియు అదృష్టం లేకుండా శపించాడు. ఈ సంఘటన జరిగిన తరువాత జరిగిన యుద్ధాలలో దేవతలు ఓడిపోయారు మరియు బలి నాయకత్వంలోని అసురులు 3 లోకాలను స్వాధీనం చేసుకున్నారు. రాక్షసులు బాధ పడలేక దేవతలు శివుని, బ్రహ్మను వెంటబెట్టుకొని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి బాధలు చెప్పుకుంటారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి, ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత వారితో సఖ్యంగా స్నేహంగా ఉండండి, వారితో స్నేహంగా ఉండి క్షీరసాగర మథనం పాల సముద్రం చిలకండి అని చెబుతాడు. ఆ మథనానికి కవ్వంగా మందరగిరిని వాడండి, తాడుగా వాసుకిని వినియోగించుకోండి. ఆ మథన సమయంలో అమృతం పుడుతుంది, దాన్ని మీరు ఆరగించండి అని విష్ణుమూర్తి తెలిపారు. దానిని తమ మధ్య పంచుకోవడానికి అయితే విష్ణువు దేవతలకు మాత్రమే అమృతం అందేలా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. సముద్రాన్ని మథనం చేయడానికి వారు సర్పరాజు వాసుకిని మదన తాడుగా ఉపయోగించాడు. వారు మందర పర్వతాన్ని మదన స్తంభంగా ఉపయోగించారు మరియు విష్ణు యొక్క అవతారమైన కూర్మ మందరగిరి కింద భాగంలో ఉంచారు. మందరగిరిని తవ్వి తీసుకొని రాగా అది మహాభారమైనది కింద పడబోతుంటే శ్రీ మహావిష్ణువు గరుడారూఢుడై వచ్చి మందరగిరిని క్షీరసాగరంలో వదిలాడు. వాసుకిని ప్రార్థించి వాసుకకి అమృతంలో భాగమిస్తానని చెప్పి ఒప్పించి దాన్ని రజ్జుగా అంటే తాడుగా చేసి పాల సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. అలా చిలకడం ప్రారంభించేటప్పుడు దేవతలు వాసుకి పడగ వైపు నడిచారు. దానితో రాక్షసులు కోపించి తోక వైపు నిలబడి చిలికే నీచులమా అని అనగా దేవతలు తోక పట్టుకొని చిలకడానికి అంగీకరించారు. ఆ విధంగా చిలుకుతుండగా ఆ మందరగిరి కింద నిలిచి ఆధారము లేక క్షీరసాగరంలోనికి జారిపోతుండగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకున్నాడు. మందరగిరితో మథనం జరుపుతుండగా విపరీతమైన శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి ఎన్నో జీవరాశులు మరణించాయి. అలా చిలుకుతూ ఉండగా ముందు హాలాహలం పుట్టింది. ఆ హాలాహలం సర్వ విశ్వాన్ని నాశనం చేస్తుంటే దేవదానవులకు తోచక బ్రహ్మ వద్దకు వెళ్తారు. బ్రహ్మ విష్ణువు వద్దకు, అక్కడి నుండి కైలాసంలో ఉన్న శివుడు వద్దకు వెళ్ళి క్షీరసాగర మథనం జరుపుతుండగా వచ్చిన దానిని అగ్రతాంబూలంగా స్వీకరించమని ప్రార్థించగా
శివుడు హాలాహలం అని గ్రహించి పార్వతితో సేవించమంటావా అని అడుగగా సకల సృష్టిని రక్షించడానికి సేవించమని చెబుతుంది. అతడు తన కంఠంలో విషాన్ని మింగాడు. అతని భార్య పార్వతీదేవి విషం అతని శరీరంలోకి మిగిలిన భాగాలకు వ్యాపించకుండా నిరోధించడానికి ప్రయత్నించింది. మరియు విషం యొక్క బలం శివుడి మెడ నీలంగా మారింది. తద్వారా అతనికి నీలకంఠ అనే పేరు వచ్చింది. గరళాన్ని కంఠంలో ఉంచుకోవడం వల్ల గరళకంఠుడు అయ్యాడు. కానీ గరళం శివునిలో విపరీతమైన వేడిని, తాపాన్ని పుట్టించడం ప్రారంభించింది. దానిని తట్టుకోవడం కోసం నిత్యం నెత్తిమీద నీళ్లు అభిషేకించుకుంటూ ఉండడమే మందు. అక్కడికి తాపం అనగడానికి క్షీరసాగర మదనంలో నుంచి పుట్టిన చంద్రుణ్ణి శివుడు తలపైన పెట్టుకున్నాడు. గంగమ్మ తల్లిని నెత్తిపైన ఉంచుకున్నాడు. అయినా తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట శివుణ్ణి. కనుకనే భక్తులు శివలింగానికి నిత్యం ఉదకాభిషేకం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత దేవదానవులు మళ్ళీ క్షీరసాగర మదనం ప్రారంభించారు. మదనం జరుపుతుండగా కామధేనువు పుట్టింది. కామధేనువు అతి పవిత్రమైన అనగా ఆవు. గోమాత సర్వదేవతలు కొలువై ఉంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది. పశువులన్నిటికీ మూలం కామధేనువు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆవునే సురభి అని కూడా పిలుస్తారు. తరువాత ఉచ్ఛైశ్రవం ఉద్భవించింది, అనగా 7 తలల దేవతాశ్వం. దాని తరువాత ఐరావతం ఉద్భవించింది. ఐరావతం అనగా భారీ కాయంతో తెల్లటి మేని ఛాయతో మెరిసిపోయే ఏనుగు. క్షీరసాగర మదనం సమయంలో పుట్టిన ఈ ఏనుగును దేవరాజు ఇంద్రుడు తన వాహనంగా చేసుకున్నాడు. దీనిని మేఘాల ఏనుగు, పోరాట ఏనుగు, సూర్యుని సోదరుడుగా కూడా పిలుస్తారు. దాని తరువాత కల్పవృక్షం ఉద్భవించింది. ఇది కోరిన కోరికలు తీర్చే చెట్టు. దీనిని దేవతలకు రాజైన ఇంద్రుడు గ్రహిస్తాడు. దాని తరువాత అప్సరసలు పుట్టారు. స్వర్గంలో దేవతలను నాట్యగానాలతో అలరించేందుకు నియమించబడిన వారు అప్సరస. దాని తరువాత చంద్రుడు, మహాలక్ష్మి పుడతారు. కామధేనువును, కల్పవృక్షాన్ని, ఐరావతాన్ని ఇంద్రుడు తీసుకుంటాడు. ఉచ్ఛైశ్రవాన్ని బలిచక్రవర్తికి ఇస్తారు. పాల సముద్రపు మీది మీగడతో బ్రహ్మ లక్ష్మీదేవి శరీరాన్ని చేశాడంట. కోన్బ్రేషవు మెరుపులు ఆమె మేను మెరుగ్గా కూర్చాడంట. మహాలక్ష్మి పుట్టిన వెంటనే ఆమెకు మంగళ స్నానము చేయిస్తాడు. సముద్రుడు ఆమెకు పట్టుబట్టలు ఇస్తాడు. వరుణుడు వైజయంతి మాల ఇస్తాడు. విశ్వకర్మ సువర్ణ అలంకారాలు ఇస్తాడు. ఆమె వైపే ఓరచూపుతో చూస్తున్న విష్ణువు చెంత చేరి లక్ష్మీదేవి దేవదానవులతో, మీ ఎవ్వరితో చేరినా సుఖం ఉండదు, శ్రీ మహావిష్ణువు చెంత ఉంటే నిత్య సుమంగలిగా ఉంటాను అని చెప్పి మహావిష్ణువు మెడలో పూలమాల వేసింది. అప్పుడు సముద్రుడు కౌస్తుభమణిని తీసుకొని విష్ణువుకి ఇచ్చాడు. విష్ణువు ఆ కౌస్తుభమణితో పాటు మహాలక్ష్మిని తన వక్షస్థలంపై విరాజిల్ల చేశాడు. లక్ష్మీదేవి పుట్టిన తర్వాత క్షీరసాగర మదనం నుంచి ఇంకా చాలా వస్తువులు పుట్టాయి. అవి ఏంటో పార్ట్ 2లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.